యోవేలు గ్రంథము. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా సెలవిచ్చునట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఈ మాట అందరం చదువుదాం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. మనం దేవుని బిడ్డల జీవితాల్లో ఎక్కడ తిరిగి ఏ వాక్యం విన్నా, ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక్క మాట చివరికి అర్థమయ్యేది ఏంటంటే ప్రార్థన. ఆమేన్. నువ్వేమైనా చెయ్యి, ఎంత ఎత్తుకైనా ఎదుగు, ఏమైనా కార్యాలు చెయ్యి, చివరికి ఏం చేయాలి? ఇది మనకు మధ్యమైనటువంటి భాగం. ప్రార్థన అనేది సెంటర్ పాయింట్, ముఖ్యము, ప్రాముఖ్యము, కేంద్రమైనటువంటి మాట. ఈ పరిశుద్ధ దినంలో ఈ ప్రార్థనలు చాలా రకాలు చెప్పుకున్నాం. మనం దాదాపు 17 రకాల ప్రార్థనలు చెప్పుకున్నాం. ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ 17 రకాల ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి, చెప్పుకున్నాం. అయితే ఈ పరిశుద్ధ దినంలో పెళ్లి కుమార్తె గది, చెప్పండి, పెళ్లి కుమార్తె సంతోషకరమైన మాట కదా ఇది. పెళ్లి అంటే అందరికీ సంతోషం. పెళ్లి అంటే చెప్పండమ్మా, అందరికీ. దినం అంటే అందరికీ దుఃఖం. అందరికీ దినం అంటే ఆనందిస్తారా, పెళ్లి అంటే ఆనందిస్తారా? దానికి ఆనందంగా చెప్పాలి. ఈరోజు మన అంశం ఏంటంటే పెళ్లి కుమార్తె గది దీవెనల నిధి. ఆమేన్. పెళ్లి కుమార్తె గది గురించి బైబిల్లో రాయబడింది. పెళ్లి అంటే అందరికీ సంతోషం. పెళ్లి అంటే అందరికీ సరే, గొప్పదైనా చిన్నదైనా పెద్దదైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెళ్లి అనేది అందరికీ సంతోషకరం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పెళ్లి గురించి వ్రాయబడినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మనం అందరము కూడా ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన పెళ్లి కుమారునిగా మధ్యాకాశానికి వస్తాడు. ఎవరిగా? పెళ్లి కుమారుడిగా. సంఘం అనేటువంటి మనం అందరము కూడా పెళ్లి కుమార్తె అయి మధ్యాకాశానికి ఎత్తబడతాము. ఆమేన్. మధ్యాకాశంలో 7 ఏళ్ళు పెళ్లి విందు. ఈ విందులో మనం ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని. ఈ విందులో చెప్పండి, ఎవరు ఉండాలి? ఎవరు ఉంటే వాడు ధన్యుడు. ఆమేన్. అందుకని యోవేలు ప్రవక్త రాకడను గురించి చాలా విషయాలు వ్రాస్తూ చూడండి. 16వ వచనంలో ఒక మాట చెప్పాడు. 2వ అధ్యాయము యోవేలు గ్రంథం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి. పెళ్లి కుమారుడు అనగా ప్రభు. పెళ్లి కుమారుడు అనగా ప్రభు. పెళ్లి కుమార్తె అనగా ఈ భూమి మీద ఉన్న ఆయన రక్షింపబడిన బిడ్డలందరూ వధువు సంఘము. ఆమేన్. ఈ సంఘమై ఉన్నటువంటి ఈ వధువు పెళ్లి కుమారుని రాకడకు సిద్ధపడి ఆ మధ్యాకాశానికి ఎత్తబడాలి. ఎవరెత్తుతారయ్యా? మేఘముల మీద మనము కొనిపోబడతాం. మేఘముల మీద కొనిపోబడతాం. ఈ పెళ్లి విందు
7 ఏళ్ళు మధ్యాకాశంలో జరిగితే పెళ్లి కుమారుడైన వధువై ఉన్నటువంటి సంఘాన్ని, పెళ్లి కుమారుడై ఉన్న వరుడై ఉన్న ప్రభువు అక్కడ వివాహ మహోత్సవము జరుగుతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. పెండ్లి కుమారుని యొక్క విందునకు పిలువబడినటువంటి వారు ధన్యులు అనే మాట మనం చూస్తాం. చదవమ్మా. ఎన్నో వచనం నాన్న? 9వ వచనమా? గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు. గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని ఆ విందుకు మనం ఎత్తబడాలి. దాని కొరకు ఈరోజు మనం నేర్చుకునేది పెళ్లి కుమార్తె గది దీవెనల వీధి. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలంటే బైబిల్ ఏం చెబుతుంది? గదిలో నుండి. పెళ్లి కుమారుడు అంతఃపురం అంటే పరలోకము నుండి. ఇప్పుడు మనం పెళ్లి కుమార్తె గదిలో నుండి అనే మాటలో చూస్తే, పెళ్లి కుమార్తె అనగా సంఘం. సంఘం అనగా నువ్వు, నేను, రక్షింపబడిన ప్రతి ఒక్కరు, వీళ్ళందరము పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. చూడండి, పెళ్లి కుమార్తె గదిలోకి ఎందుకుంటుంది? పెళ్లికి సిద్ధపడడానికి ఉంటుంది. గదిలో ఎందుకుంటుంది? పెళ్లికి సిద్ధపడడానికి, వివాహానికి సిద్ధపడడానికి. ఎక్కడ ఉంటుంది? పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడుతుంది. అంతే కదా? పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడు. ఆ సిద్ధపాటే ఆమెను పెళ్లి కుమారుని యొద్దకు నడిపిస్తుంది. సిద్ధపడకపోతే పెళ్లి కుమారుని దగ్గరికి కానీ అయ్యే టైం అవుతుంది. ఏం చెప్తారు? అయ్యా తయారవుతున్నా, సిద్ధపడుతున్నారు అని చెప్తారు పెళ్లి కుమార్తె గురించి. అయ్యా టైం అవుతుందని పాస్టర్ గారు అంటాడు. పెళ్లి చేయడానికి వచ్చిన ఆయన లోపల నుండి ఏమి జవాబు వచ్చింది? అయ్యా ఇంకా తయారవుతున్నారు, ఇంకా సిద్ధపడు. మెట్టుకు సిద్ధపడిన తరువాత ఎక్కడికి వస్తారు? పెళ్లి వివాహ మహోత్సవంలోనికి. ఈ సిద్ధపాటులో పెళ్లి కుమార్తె గదిలో ఏమేమి చెయ్యాలి, ఎలా సిద్ధపడాలి? బైబిల్లో మనం చూసాం, వివాహానికి పిలువబడిన 10 మంది కన్యకలు, 10 మంది పిలువబడ్డారు, 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది పెళ్లి కుమారుని పెళ్లి విందుకు వచ్చారు, 10 మంది నిద్రపోయారు, 10 మంది లేచారు. ఇక్కడ దా బాగుంది కదా? 10 మంది పిలువబడ్డారు, 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది ఏమని పిలువబడ్డారు? 10 మంది కన్యకలు అని పిలువబడ్డారు. అర్థమైందా? 10 మంది వచ్చారు. పెళ్లి కుమారుడు ఆలస్యం అయ్యేసరికి 10 మంది నిద్ర, 5గురే కాదు 10 మంది. ఇదిగో పెళ్లి కుమారుడు అని చెప్పగానే 10 మంది. అయితే అక్కడ తేడా జరిగింది. ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర నూనె, వాళ్ళ దివిటీలు. మిగిలిన బుద్ధి కలిగిన కన్యకల వద్ద నూనె ఉంది, వాళ్ళ దివిటీలు. అందుకని నీ భక్తి, నా భక్తి ప్రభు వచ్చే సమయంలో పరీక్షింపబడుతుంది. ఆమె అప్పటిదాకా గోధుమలు పురుగులు కలిసి ఎదుగుతా ఉంటాయి, పెరుగుతా ఉంటాయి. ఆ పంట కాలం వచ్చినప్పుడు మాత్రమే పురుగులనేమో కోసేసి అగ్నిలో వేస్తారు, గోధుమలేమో కొట్టులోనికి. ఇది మనందరికీ తెలిసిన సత్యం. అందుకనే మనకు అర్థం కాని విషయం ఏం తెలుసు? దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది, కానీ వాళ్ళు ఎమ్మటి ఏం కాదు. ఎందుకు కాదు చెప్పండి? పురుగులు. ఎప్పటిదాకా ఉంచమన్నాడు ప్రభు? కోత కాలము దాకా. తప్పులు చెప్తాడు, ఇంకా బాగున్నాడే. ఎప్పటిదాకా ఉంటాడు? కోత. అప్పటిదాకా ఉంటాడు.
ఆమె చింతపడాలి, నువ్వు గోధుమగా ఉండు, నువ్వు ఆయన పొట్టులోకి చేర్చబడతావు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహించాలి. ఆత్మీయ జీవితంలో చూడండి, ఒక వ్యక్తి పెళ్లి సమయం దాకా వచ్చి గదిలో చేరి సిద్ధపడి పెళ్లి కుమారుని దగ్గరికి వస్తాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను చూసి. పెళ్లి కుమార్తెను చూసి పెళ్లి కుమారుడు చెప్పాలి. ఇప్పుడు సంతోషించడం కాదు, ఈ మధ్య పెళ్లిలో డ్యాన్స్ చేస్తారు. ఎవరెవరు? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలిసి ఈ చూసి మనం కూడా మళ్ళా చేసుకుని వేద్దాం అన్నట్లు ఎగురుతా ఉన్నారు. అందరూ పెళ్లిలో డ్యాన్సులు వేస్తున్నారు. మరి యేసయ్య కూడా వధువై ఉన్న మనల్ని చూసి ఏం చేస్తాడంటే సంతోషం. అక్కడ చదవండి, పెళ్లి కుమారుడు, చదవమ్మా, పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూసి. ఇక్కడ ఆగండి. ఎవరిని చూసి సంతోషిస్తాడు? పెళ్లి కుమార్తెను చూసి. ఆ పెళ్లి కుమార్తె లాగా నువ్వు సిద్ధపడితే నిన్ను చూసి దేవుడు ఏం చేస్తాడు? అసలు నూనె లేదు, నీ జీవితం ఆరిపోతుంది. నీ సంతోషిస్తాడా? తలుపు వేయబడద్ది, అంతటా తలుపు వేయబడద్ది, నువ్వు బయట ఉండిపో. అందుకని పెళ్లి కుమార్తె గదిలో ఎలా సిద్ధపడాలి? గది అనగానే గుర్తుకు రావాల్సింది ప్రార్థనా జీవితం. చప్పట్లు కొట్టి గది అంటే ఏం గుర్తుకు రావాలమ్మా? ప్రార్థనా జీవితం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ గదిలోకి కాదు. ఎవరి గదిలోకి? చెప్పండి అమ్మా. మనకు కొంతమందికి పని లేదు, నువ్వు చెప్తున్నావు ప్రార్థన, ముందు నువ్వు చేయి. అర్థమైందా? అందరికీ చెప్తా, చాలా తప్పండి. ముందు ఎవరు చేయాలి? నీ గదిలోకి వెళ్ళండి. యేసుప్రభు బాగా రాయించాడు మనకు బుద్ధి రావడానికి. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ప్రార్థన చేసుకుందామరా, అన్నితో పనులు ముందు ఏం చేయాలి? నువ్వు చేయాలి. ఎక్కడ చేయాలి? నీ గది. మర్చిపోతున్నారు. ఎక్కడ? బైబిల్లో ఉందామా? చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి అమ్మా. తర్వాత ఇంకా బలమైన మాట చెప్పాడు ప్రభు. తప్పు చదువుతారు. తర్వాత నీ గదిలోనికి వెళ్ళుము, నీ తలుపు వేసుకోవాలి. ఆమె ఎవరి తలుపు? నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకోవాలి. అమ్మా, గదిలో ప్రార్థన ఉంటే మదిలో ప్రభు ఉంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు. గదిలో ప్రార్థన ఉంటే చెప్పండి, గదిలో ప్రార్థన ఉంటే మదిలో ప్రభు ఉంటాడు. అర్థమైందా? అసలు నీకు గది లేదు, ప్రార్థన లేదు, వీడికి వచ్చి పెద్ద ప్రార్థన అంటే అది నిషిద్ధమైన ప్రార్థన, సరి అయిన ప్రార్థన. అర్థమైందా? పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడాలి. ఆ సిద్ధపాటులో మొదటిది ప్రార్థన. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేస్తే నీ పరలోకమందున్న నీ తండ్రి ఆ ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. అర్థమైందా? గది ఉందా నీకు? అసలు మా గది ఉందా? కొన్ని ఇళ్ళకి వెళితే బోర్డులు రాసి పెడతారు ఇంట్లో, గెస్ట్ రూమ్. ఏ రూము అంటే వాడు వస్తే వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడు ఆ రూమ్ లో పడుకోవడానికి ఉండడానికి గెస్ట్ రూమ్ అంట. ఆమె మంచిదే. కిచెన్ రూమ్, వంటకు గది, వంటకు ఉంది. బెడ్రూమ్ ఉందా లేదా? బెడ్రూమ్ అంటే మా హాయిగా పడుకొని నిద్రపోయే రూమ్. బెడ్రూమ్ ఉంది, వంట రూమ్ ఉంది. చెప్పండి, అతిథుల గెస్ట్ రూమ్ కూడా కదమ్మా.
ఆఫీసు రూమ్. ఆమె ఆఫీసుకు కూడా గది. ప్రేయర్ రూమ్ ఎందుకు ఉండదు? ప్రార్థనా గది ఎందుకు ఉండదు? ఉండాల్సింది ఏంది అమ్మా? ఇవన్నీ కాదు, ఉండాల్సింది ముందు. అగస్టిన్ గారు బేతేలపురంలో ఉన్నారు కదా, చనిపోయారు వారు. ఆయన చిన్న ఇల్లు, 4 ఇళ్ళు అయితే ఆ ముందు పంచలో కూర్చొని బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం కాదు, నిత్యం ఆయన ఆ పని చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఒకరోజు లారీ ఆ రోడ్డులో వస్తూ ఆ స్టీరింగ్ ఇరిగిపోయి అందరిలో మిగిలిపోయింది. అని ఇంటి దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది. అందరిని తొక్కుంటూ వచ్చిందమ్మా. ఏ దగ్గరికి వచ్చేలకి ఆయన అన్నాడు, ఆయన నేను ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుతా కాబట్టి ఇక్కడ లారీని దేవుడు ఆపాడు. చప్పట్లు కొట్టి ఆయనకి ఏముంది అక్కడ? ప్రార్థన చేయడానికి ఒక స్థలము ఉంది, ఒక ఏర్పాటు ఉంది, ఒక గది ఉంది. నీ ఇంటిలో నా ఇంటిలో వంట గది ఉన్నా లేకపోయినా ఆమె ఏడైంది అనవచ్చు. అవునా? పెళ్ళికి పోతే ఎక్కడ తింటాం? రూమ్లో కూర్చొని తింటామా? రోడ్డు మీద ఇంకా కొంచెం ఆలస్యం అయితే ఇస్తారు తీసుకొని పల్లట్ల పోయి కూడా తింటామా లేదా? ఊరు డిస్టర్బ్ చేయకుండా పక్కకు పోయి తింటాం. ఎక్కడైనా తింటాం కదండి. కాబట్టి వంట రూమ్ ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది, బెడ్రూమ్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. ఏముండాలో తెలుసా? ఇంట్లో ప్రార్థనా గది ఉండాలి. ఆమె అది నిన్ను పెళ్లి విందుకు సిద్ధపరుస్తుంది. ఆమె అందరి ఇళ్లలో ప్రార్థన చేయడానికి ఒక స్థలం ఏర్పాటు. అయ్యో మాకున్నది ఒక గది అన్నావు అనుకో, తప్పేం లేదు. దేవుడు గది ఇచ్చాడు, మంచిది. ఆ గదిలో ఒక చోట పర్మనెంట్గా ప్రార్థనా స్థలం ఉండాలి. ఆమె ఎక్కడ పడితే అక్కడ చేయకూడదమ్మా. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటామా? పడుకో. ఎక్కడ పడితే అక్కడ తింటామా? తింటాం. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతాం. ప్రతి దానికి మనం ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటాం. అవునా కాదా? బంగారం ఉంది నీ ఇంట్లో, ఎక్కడ పడితే అక్కడ పెడతావా? పెడతామమ్మా? భద్రంగా తీసుకెళ్ళి ఇప్పుడు అందరికి బీరువాలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. నేను చిన్నపిల్లలప్పుడు కుండల్లో పెట్టేవా, పెద్ద పెద్ద బాణలు ఉండేవి. వాటి నిండా ధాన్యం పోస్తే చుట్టి సంచిలో ధాన్యం లోపల పెట్టేవాళ్ళు. ఏంటిది? బంగారం. ఎవడన్నా వస్తే ఈ గింజలు లేరని వెళ్ళిపోతాడు, తీసుకునేవాడుగా. ఇప్పుడు దేవుని దయను బట్టి అందరికి ఏమొచ్చినాయి? బీరువాలు వచ్చినాయి. మంచిది కదండి. మరి బంగారం బీరువాలో పెడతావే, ప్రార్థన ఎందుకు నువ్వు ఇంపార్టెంట్ అయిన స్థలములు ఏర్పాటు చేసుకొని చేయవు? ప్రభు అంటున్నాడు, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఏ గది అది? సిద్ధపాటు. ఆ సిద్ధపాటు అనగా మొదటిది ప్రార్థన. ప్రార్థనే మనకు సిద్ధపాటు. ముందు చదువుకున్న 32లో, యోవేలు 2:32లో, ఆ దినమున ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు. ఏం చేస్తే రక్షింపబడతారు? మరి ప్రార్థన ఏడ చేద్దాం? ఏడొకసారి చేద్దాం లేక కాదు. మీ ఇంట్లో ఒక స్థలం ఉండాలి. ఆమె ప్రార్థనకి ఏముండాలమ్మా? ప్రత్యేకమైన 30 సంవత్సరాల క్రితం గొప్ప దైవజనుడు రాజమండ్రి వచ్చాడంట. వచ్చి 3 దినాల కూడికైతే 2 దినాలు అయిపోయింది. 3వ దినమున ప్రార్థనా కూడిక అయిపోగానే ఒక ముసలామె కర్ర కొట్టుకొని వణుకుంట ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు నువ్వు మా ఇంట్లో ఫోన్ చేయాలన్నదంట. ఆమె మీటింగ్ అయిపోయిన తర్వాత ఆమెకి వెళ్ళి చూస్తే పండు వృద్ధాప్యములో ఉంది, నడవలేక కర్రను పట్టుకొని ఉంది, పేదరాల్లా కనబడుతుంది. ఇప్పుడు ఆ ఇంటికి భోజనానికి వెళితే ఏమని పెద్ద సేవకుడికి ఈమె అది భలే చెప్పినమ్మా, ఎట్టుందే ఇంకేమి చేసే భోజనము ఎట్టుంటదో. అవునా కదా? అలా అనుకొని ఆయన కూడా 2 రోజులు నేను వెళ్ళేసరికి అన్నీ అయిపోతున్నాయి, ఈ రోజున
కట్టి ముందెళ్ళి తిందామంటే ఏం పిలిచింది, ఎట్లా నాని బాధపడ్డాడంట మనస్సులో. అయినా ప్రార్థన సేవకుడు కదా, భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. సనుక్కుంటూ కొనుక్కుంటూ ఆమెతో వెళ్తే చిన్న పూరిపాకంట ఇల్లు, ఆమెలాగే ఇల్లు కూడా ఆమె అత్తుంది, ఇంకా ఇల్లు అంటుంది. చూడండి, ఇక తలుపు తీసి అలా చూడగానే చిన్న మంచము, అమ్మా చిన్న పాత్రలు అంతవరకే కనపడ్డాయి. ఆయన వెళ్ళాడంట. వెళ్ళగానే ఏంద్రా ఈమె నన్ను పిలిచింది భోజనానికి, ఎవరినన్నా పిలుచుకోవచ్చు కదా, నన్నే పిలవడం ఏంటి, ఇంత పేదరికం నాకేం పెడతీమని అనుకుంటూ ఉండగానే వినండి, చిన్న స్టూల్ ఉంటాడు వేసి కూర్చున్న తర్వాత గుంట గిన్నె, గుంటగా ఉంటుంది గిన్నె, అందులో గంజి పోసి తీసుకుని ఆయనకు. ఇప్పుడు ఎట్టుండదు చెప్పాలి మా, అసలే బాధలో ఉంది ఆయన, గొరుగుతున్నాడు, ఆకలి అనుకుంటుండు. మంచి భోజనం తిందామంటే ఏం పిలిచింది, ఏం పిలిచి ఇంట్లోకి వచ్చినాక ఎట్లుంది, ఇంట్లోకి వచ్చినాక ఏం వచ్చింది, ఆమె కూడా కొంచెం గిన్నెలో గంజి పోసుకొని ఆమె కూడా స్టూల్ మీద కూర్చుందంట. చిన్న ప్రార్థన చేయాలన్నది. ఈయనకు ప్రార్థన కీర్తన వచ్చేటట్టు లేదు, ఏమొస్తుంది, కోపము. సరే ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ గంజి తాగుతూ ఉంటే సరిగా ఉడికి ఉడకండి, రుచి ఉండి ఉండండి, అట్లా సరిగా లేదు. ఆయన తాగిన తర్వాత అప్పుడు ఆమె మూలకెళ్ళంట ఒక గోనె పట్ట తీసుకొచ్చిందంట. ఏంటిది, చాప కాదు, గోనె పట్ట. పూర్వం ఈ చేపలు ఉండేవి కాదమ్మా, ఏయో ఈత చేపలని వచ్చాయి. ఎవరో తెచ్చేవారు, బాగా డబ్బులు నూనె కొనుక్కునేవారు. లేకపోతే గోనె పట్టే మనకు ప్రార్థన ఆధారం, పడుకోవడానికైనా కూర్చోవడానికి అలా ఉండేది. ఆ పట్ట తీసుకొని రాగానే ఈయనకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు చెప్పిందంట, ఆ పట్టను అట్లా పరవడానికి తీయగానే 2 పెద్ద కంతలు ఉన్నాయంట. ఏమున్నాయి అంటే చినిగిపోయింది ఆ గోనె పట్ట. అప్పుడు ఆమె అనిందంట, అయ్యా ఈ 2 కంతలు నా 2 మోకాళ్ళు. చప్పట్లు కొట్టి ఈ గోనె పట్ట మీద ప్రార్థన చేసి 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 నా 2 కాళ్ళు కాయలు కాశాయి. ఈ పట్టేమో కంతలు పడింది. ఏం పడింది అనగానే ఆయనకు చుట్టూ ఉన్న ఎంట్రుక బెర్రున తిరిగి ఆమె మోకాళ్ళప్పుడు అలా పట్టుకొని చూస్తే ఇంత కాయలు ఉన్నాయి. ఆమె అప్పటిదాకా తాగింది గంజి అనుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడట, ప్రభువా ఇది ఒక అమృతము తాగడానికి నన్ను ఇక్కడికి పంపించావు, ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ గొప్ప ప్రార్థనా పరురాలిలాగా నేను కూడా ప్రార్థన చెయ్యలేక ఆమె మోకాళ్ళు పట్టుకుంటే ఇంత కాయలు ఉన్నాయట. ఇక్కడున్న ఎవరికైనా అంత కాయలు ఉన్నాయా? నిమ్మకాయలు ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా ఇళ్లలో. ఈ కాయలు కాదు, మోకాళ్ళ, చెప్పండి, మోకాళ్ళ కాయలు కాస్తున్నాయంట. 2 కాళ్ళు పట్టుకొని ఆ మోకాళ్ళు పట్టుకొని కన్నీళ్ళతో ఆయన ప్రార్థన చేశారు. చూసారా ఆమెకు గదిలో ఎంత సిద్ధపాటు ఉంది, ఎంత సిద్ధపాటు ఉంది. ఈమె తప్పనిసరిగా పెళ్లి విందుకు ఎత్తబడుతుంది. ఆమె చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తీయాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకై ఆకాశ మండలమందు. దేని మీద వెళ్తాం మనము? విమానం ఎక్కినా ఎక్కకపోయినా రేపేం ఎక్కుతావు? మేఘం ఎక్కుతావు. ఆమె మేఘాన్ని ప్రభువులో ఉంటే మా మేఘం ఎక్కి ప్రభు యొద్దకు నీవు కొనిపోబడతావు. ఆమె చూసా ఆయన జీవితంలో
ఇంకెప్పుడు పేదోళ్ళు గెలిస్తే సంతోషంగా పోయేవాడంట ప్రార్థన చేయడానికి. ఆమె అర్థమైందండి. పాస్టర్లకు ఒక చెడ్డ బుద్ధి ఉంది. ఏంటంటే బాగా కానుకిచ్చోని ప్రేమించడం, కానుకియనోని పెద్దగా ప్రేమించకపోవడం ఎక్కువ మందిలో అలా ఉండింది. దేవుని కృపను బట్టి నేను అలా కాదు. దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు కాబట్టి ఎవడిస్తే వాడికి ఎక్కువ ప్రార్థన చేద్దామన్న చెడ్డ ఆలోచన నాకు రాకూడదు. ప్రభు ఇస్తాడు కానీ, ప్రభు ఇప్పిస్తాడు కానీ మనుషుల మీద మనం ఎక్కువ ఆధారపడకూడదు. చూడండి, ఆయన ఇంటికి ఆ రోజు నుండి ప్రతి ప్రార్థనకి వెళ్ళిన చోట ఎవరైనా పేదోళ్ళు పిలిస్తే బాగుండు నన్ను భోజనానికని ఆశపడేవాడంట. ఆమె ఉన్నోళ్ళు పిలిస్తే కాదు. ఎవరు ఎక్కడ నేర్చుకున్నాడు ఆ పాఠం చెప్పాలి. వృత్తురాలి దగ్గర ఆమె 2 మోకాళ్ళు ఇట్లా పట్టుకుంటేనంట ఇంకింత కాయలు ఉన్నాయంటమ్మా. నీకుందా? నీ మోకాలు కాయ కాసిందా? చెప్పాలి. నీ మోకాలు కాయలు కాసేలా ప్రార్థన చేశావా? అది పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపాటు. ఆమె పెళ్లి కుమార్తె గదిలో అలా సిద్ధపడాలి. నువ్వు ఒక వ్యక్తి పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడితే పెళ్లి విందుకు హాయిగా వెళ్ళవచ్చు. పెళ్లి కుమారుని యొద్దకు పెళ్లి కుమార్తె హాయిగా వెళ్ళవచ్చు. మరి సిద్ధపాటు లేకపోతే ఆగండి అయ్యా, ఆగండి, ఇంకా సేపు చీర కడుతున్నాం, ఆగండి, తల దూకుతున్నాం, ఆగండి. మంచిదే. తుదకు నువ్వేమవ్వాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 35, 36 వచనాలు. చదువుమా. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి రాకడ దినం ఎలా వస్తుందంటమ్మా? అకస్మాత్తుగా వచ్చి. కాబట్టి మీరు జరగబోవు వాటి నెలను తప్పించుకొని యేసయ్య ఎదుట నిలువబడుటకు శక్తి గల వారమగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలమ్మా? మనము ఎల్లప్పుడూ ప్రార్థన. ఆత్మీయ జీవితంలో ఈ సిద్ధపాటుకు తెచ్చేది మనలను ప్రార్థనే. ఆమె ఏంటిదమ్మా? అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుగక నిత్యము ఏం చేయకూడదంట? విసుగు. ఏం చేయకూడదు? విసుగు రాకూడదు. దేనికి? తినే కాడు ఇసుకొస్తుందా? ఎవడన్నా వెళ్ళారు తొందరగా తినరంటే పెద్ద తప్పు అయింది. నిదానంగా తిని పొరపాటు తినేవాడిని తొందరగా అంట. అవునా అమ్మా? తొందరగా తినమంటామా? తిండికి అంత ప్రాధాన్యత ఇస్తుంది. విసుగు రాదే అమ్మా. మరి ప్రార్థనకు విసుగు రాకూడదు. విసుగు వారపూడికలు పెడితే మన శుక్రవారం తక్కువ మంది వచ్చారు అమ్మా. పోయిన ఆన్లైన్ ప్రేయర్లు తక్కువ మంది వచ్చారు. ఈ చర్చి పెరుగుతుంటే మీరు తగ్గితే ఎట్లా? ఇది పెంచేది ఎవరి కోసం? మా నా పొట్ట కోసమా? కాదు. ఎవరి కోసం? అందరం విస్తారంగా చేరి ప్రార్థన చేద్దాం. నేను ఈ పని చేస్తుంటే మీరు ఆ పని చేస్తే ఎట్లా? తగ్గిపోయారు. ఎప్పుడు ప్రార్థన మీద నిర్లక్ష్యము ప్రమాదం. అది నిన్ను నరకంలోకి లాక్కెళ్ళుది. జాగ్రత్త. ఏదో సిద్ధపడుతున్నారని ఆశ నాలో కలిగి ఈ కార్యం చేస్తుంటే నీ సిద్ధపాటు తగ్గకూడదు. చూడండి, అక్కడ విసుగక నిత్యము ఏం చేయాలి? విసుక్కోకూడదు. దేనికి విసుక్కోకూడదు? ప్రార్థనకి విసుక్కోకూడదు. దేవుని యొక్క వాక్యములో చూడండి అమ్మా, లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా
అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వచ్చి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు. ఒక ఆయన కంట ఫ్రెండ్ ఉన్నాడట. ఫ్రెండ్ మధ్యరాత్రి వచ్చిండు, ట్రైన్ మిస్ అయ్యి వస్తే ఈయన దగ్గర పెట్టడానికి ఏమి లేవు. పక్కింటికి వెళ్ళి, అయ్యా నాకు 3 రొట్టెలు అయ్యా, నా ఫ్రెండు మార్గ మధ్యంలో నా యొద్దకు వచ్చా అని తలుపు కొడితే లోపల నుంచి అంటే శబ్దం, నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇవ్వలేదన్నా. చిన్న పిల్లలు పడుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను లేచి అనగానే ఈయన వెళ్ళిపోవాలా. ఏం చేస్తున్నంట? మాటి మాటికి. ఎప్పుడమ్మా? తలుపు తట్టయ్యా 2 రొట్టెలు నా ఫ్రెండ్ పెట్ట. సిగ్గుమాలి అక్కడ ఉంది బైబిల్లో. సిగ్గుమాలి మాటి మాటి కడిగేసరికి వాడు ఎవడు సిగ్గు లేనోడా ఉందని లేచి ఆ రొట్టెలు. అంటే నా ప్రార్థన మాటి మాటికి అడిగేవాడిగా ఉండాలి. అసలు మాటి మాటికి అడుగుతామా? మాటి మాటికి అడుగుతున్నావా? చూడండి, అక్కడ రాయబడింది, ఆ ఫ్రెండు సిగ్గు విడిచి అలాగే అడుగుతూ ఉంటాడు. వాడు లోపల నుండి తీసుకొచ్చే రొట్టెలు ఒకసారి అడిగితే ఇవ్వాలా, 2 సార్లు అడిగితే మాటి మాటికి. ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే, ఏదో ఆదివారం ప్రార్థన చేసి మళ్ళా ఆదివారం దాకా నీకు నాకు సెల్లు అలా కాదు అమ్మా. ఎప్పుడెప్పుడు చేయాలి? మాటి మాటికి సిగ్గు విడిచి. ఆ ఫ్రెండుని అడిగాడు అతను, నువ్వు నేను కూడా అలా చేయాలని ప్రభు ఈ ఉపమానము తెలియజేశాడు. ఎప్పుడెప్పుడు అడగాల? ఎప్పుడు ఉంటుందయ్యా మీకు ప్రార్థన? ఎప్పుడు చేస్తావయ్యా ప్రార్థన? ఆదివారం చేస్తే మళ్ళీ ఆదివారం దాకా ఊరుకుంటారు కొంతమంది. అది ప్రార్థన కాదు. ఎప్పుడెప్పుడు చేయాలి? మాటి మాటికి. ఎప్పుడెప్పుడు అడగాలి ప్రభువును? మాటి మాటి. 18వ అధ్యాయంలో లూకాసు సువార్తలో ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. ఏమని? మనుషులను లక్ష్య పెట్టని దేవునికి భయం లేని ఒక అధికారి ఉన్నాడంట. ఈయనకు 2 లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం ఏందో తెలుసు? దేవుడు అంటే భయపడ్డు మనుషులను లెక్క చేయడు. దేవునికి భయపడ్డు మనుషులను, నోటితో చెప్పండి, లెక్క చేయడు. ఇంకేం చేద్దాం? సహజంగా మనుషులకు భయపడకపోయినా ఎవరికి భయపడాలి? అంతవరకన్నా చెప్పారు మీ అందరికి వందన. ఎవరికి భయపడాలా? ఆడుండయ్యా దేవుడు అయినోడు ఉన్నాడుగా, ఇంకెక్కడ భయపడతాడు? దేవుడు ఆడుండు అనేవాళ్ళు ఉన్నారు. అమ్మా నేను చెప్పా కదా, ఆయనకు సీసీ కెమెరాలతో పని. ఎందుకంటే ఆయన మనందరికి కళ్ళు ఇచ్చాడు కాబట్టి. 94వ కీర్తనలో ఒక మాట ఉంది, కంటిని కలుగ చేసిన వాడు చూడకుండా ఉంటాడా? చెవిని నిర్మించిన వాడు వినకుండా. చెవులు ఇచ్చింది ఎవరు? నీకు. ఆయన ఎందుకు వినడు? కాబట్టి ఆ అధికారికి 2 బిరుదులు ఏంటో తెలుసు? దేవుడు అంటే భయపడ్డు మనుషులు లెక్క. ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చయ్యా, పలానా నాకు అన్యాయం చేశాడయ్యా, న్యాయం తీర్చయ్యా అని అడుగుతా ఉందంట. ఎన్ని రోజులు అడిగినా వాడికి మొదలే 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటవి? దేవుడు అంటే భయం లేదు, మనుషులను. ఇంకా ఎవడేం చేస్తాడు? ఆమె అడుగుతూ ఉంటాడు, లెక్క చేయాలి. కొద్ది రోజుల కంట అమ్మా దేవుడు అంటే భయపడని అధికారి కొద్ది రోజుల కంట అనుకున్నాడంటే ఎన్ని రోజులు తిప్పుదామే మన పాపము, ఒకరోజు ఏం పని చేద్దాం అనుకున్నాడు. అంత కఠినుడు. దేవుడంటే భయం లేనోడు, మనుషులంటే లెక్క చేయనోడు. ఒకరోజు ఏమి నిర్ణయానికి వచ్చాడు? ఈమెకి ఎలాగైనా. మన దేవుడు కఠినుడు. నువ్వు అడిగితే ఇచ్చే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు ప్రభు, అడుగుడి, వెదుకుడి, తట్టుడి. ఈ డ్రైవర్ తాగి ఒక బస్సును తీసుకెళ్లి బాయిలు వేసాడమ్మా. అందులో అందరినీ బయటికి తీస్తే ఒక ఆమె అంటుంది, దేవుడికని చూడొద్దు, దేవుడికి కన్ను లేవు, మీరు తాగి బాయిలు ఎత్తే దేవుడి మీదకి పోయిందామా అంటుంది.
దేవుడికైనా కళ్ళు లేవు, దేవుడైనా ఆపొద్దు. వేసింది దేవుడు బస్సు చెప్పండమ్మా. డ్రైవర్ అయితే వాడిని వదిలేసి ఎవరిని తిడుతుంది? ప్రభు ఏం చెప్పాడు? అడుగుడి అడుగుడి. అడిగేది అన్నయ్య ఆయనకు తెలియదా అనే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారమ్మా, ఖచ్చితంగా ఉన్నారు. అడిగేది అన్నయ్య దేవుడికి తెలియదు. మూతి పెట్టినోడు మేత పెట్టొద్దు అంటుందక. మూతి పెడితే ఏం పెట్టాలంట? ఆ మూతితో మేత తినడానికి ఆయనే మేత పెట్టాలి. అసలు నీ మూతి వద్దు, నువ్వు వద్దు అనుకుంటాడు. అర్థమైందా? జాగ్రత్త. మన ప్రభువు కఠినుడు. ఆయనే మనలాగి భూమి మీద 2025 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించి సంచరించి సువార్త పరిచయం చేసినప్పుడు ఆయన కూడా ప్రార్థన చేశాడండి. ఆయన చేసిన ప్రార్థనలు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకి వెళ్ళి అక్కడ ఎప్పుడు లేచాడు? మా పెందల కడ లేచాడు. అర్థమైందా? ఇంకా చాలా చీకటి ఉండగానే లేచాడు. ఆయన అలా లేచి ప్రార్థన చేస్తే నువ్వు నేను చేయకపోతే ఆ దేవుడికి కళ్ళు లేవా? ఆ దేవుడికి తెలియదా? ఆ దేవుడి చూడు ఆటకే చేస్తాడని మాకు తెలియదు. నీకు కూడా చెప్పాడు అడుగుడి. ఇది అడుగుతున్నావు, వాడికి వచ్చింది వీడికి వచ్చింది, ఇది అడుగుతున్నావు. కానీ నీకు రావాల్సింది, నీకు కావాల్సింది నువ్వు చూసారా? అక్కడ ప్రభువే పెందల కడ లేచి ఏం చేశాడు? పెళ్లి కుమార్తె గదిలో ఏం చేయాలమ్మా? సిద్ధపాటు కొరకు ప్రార్థన సిద్ధపడాలి. చూడండి, ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళాడు, బండకి వెళ్ళాడు. మనం వెళ్తున్నాము ప్రత్యేకమైన స్థలాన్ని. పెరంగిపురంలో ఒకసారి జరిగింది వినండి. పెరంగిపురంలో ఆసియం చర్చ్ పెద్దది ఉంది. అక్కడ కొన్ని గదులు ఉన్నాయి వెళ్ళినోళ్ళు ఉండడానికి. నేను ఒకరోజు ఆ పెరంగిపురంలో ఒక కుటుంబం ప్రార్థనకు పిలిస్తే నేను మధ్యాహ్నం అనుకొని వెళ్ళాను. ఎట్లా ఇంటికి వెళ్ళక ముందే ఆ ట్రైన్ దిగి ఫోన్ చేస్తే అయ్యా సాయంత్రం 7 కల్లా వచ్చేయమన్నారు. నేను పోయింది ఉదయం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం ఆలోచించకుండా ఆ గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని అయ్యా ఒక గది ఇవ్వమంటే 150 అన్నారు. ఇచ్చేసి గది తీసుకొని గదిలో వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే నా పక్క గదిలో కేకలేసి ఏడ్చి ప్రార్థన చేస్తుంది ఒక ఆమె. చప్పటి కొట్టి అయ్యో నేనే ప్రార్థన చేయడానికి వస్తే నాకంటే ముందు ఇంకొక ఆమె వచ్చి ప్రార్థన చేస్తుందని నేను అలాగా వెళ్ళి మెల్లగా ఆ గుమ్మం దగ్గర నిలబడి చెవు పెడితే ఆక్రందన చేస్తుందండి. ప్రభువా నువ్వు నాకు కనబడాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, ప్రభువా నువ్వు నన్ను దర్శించాలని ఆక్రందన చేసి ప్రార్థన చేస్తాను. నేను చాలా సంతోషం వేసి మధ్యాహ్నం వరకు చూసా. తలుపు తీయలా, ప్రార్థన ఆపల. తలుపు ప్రార్థన మళ్ళా 2 అవుతుంది. నేను వెళ్ళి కొంచెం టిఫిన్ తినొచ్చి మళ్ళా చూస్తే ప్రార్థన చేస్తూనే. సాయంకాలము నేను కూడా పరిశీలన చేస్తుంటే 4ంటికి ప్రార్థన ఆగింది. ఆమె ఎన్ని గంటలు తెలుసా? దాదాపు 6-7 గంటలు. చప్పట్లు కొట్టి 6-7 గంటలు ప్రార్థన చేసింది. నేను ఆమె ప్రార్థన వినడమే సరిపోయింది. ఇంకా పొద్దేమో ఇంకా ఆపేటట్టే మన్నాటి నార్చింపల్లి బ్యాచి కాదు చేస్తా ఉంది ప్రార్థన. 4ంటికి ఆపింది. అప్పుడు తలుపు తీసి కళ్ళన్నీ తుడుచుకొని బయటకు వచ్చి నేను అక్కడే నిలబడి అమ్మా వందనాలు, ఎవరమ్మా మీరు, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చి? అయ్యా
నెలలో ఒక దినం. ఆమె నెలలో ఒక దినం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తాను. 150 కడతాను. గదిలో ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రార్థన చేసిపోతే నాకు ఎంతో నెమ్మది. చెప్పండి. నువ్వు ఎప్పుడన్నా అసలు ప్రార్థన చేయడానికి అట్లా పోయావా? సినిమాకు పోయి ఉంటావు, పెళ్ళికి పోయి ఉంటావు, మన జరిగే తిరణాలకు కూడా 10 మంది పోయారు మీ వాళ్ళ తిరణాలు. ఏముందా మా అన్నీ మన మొఖాలే. కొత్త మొఖాలు ఉన్నాయా? ఆ డ్యాన్సులు కూడా కూర్చొని రోడ్లో ఉండి మీరు కావాలంటే పోయి చూసిరండి. అమ్మ రోడ్లోనే ఉన్నారు, చిల్ల చెట్ల కింద ఆడ కూర్చొని ఉంటారు. ఎప్పుడైనా పోయి చూడవచ్చు. అర్థమైందా? అలా ప్రార్థన కొరకు ఒక రోజు ఒక ఊరికి వెళ్ళి, ఒక స్థలానికి వెళ్ళి, గది తీసుకొని గదిలో మాకరిల్లి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించగలిగితే నీ దేవుడు నీ యొద్దకు దిగి వచ్చును గాక. ఎవరమ్మా? మాది సత్యనపల్లి దగ్గర ఫలానూరయ్యా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రార్థన చేయడానికి వచ్చావు. మీ ఇంట్లో చేయలేదా? పిల్లలయ్యా సరిగ్గా చేయడానికి అనుకూలత. మరి మీ ఊర్లో మందిరం ఎగతాళి చేస్తారు. కొంతమంది ఆ బ్యాచ్ ఉంటారుగా, ఏం పెద్ద దిగొచ్చిందే, తెల్లగా డ్రెస్ చేసిపోయి దేవతలాగా అన్నారనుకో, నీకు వెంటనే 140 కోపం వస్తుంది. ఎందుకు? ఆమె ఏం తప్పు మాట అన్నదా? ఏం చెప్పింది? నిన్ను దిగొచ్చింది. రెండో మాట దేవతల ప్రైజులు ఆడమ్మని రాదు, దేవునికి స్తోత్రం అని రాదు. నువ్వు దేవతవుతావు, దిగి వస్తావు. ఆమె బూతులు తిట్టలేదు కదండి. నీ కోపం వచ్చి ఆమె మీదకి నీకెందుకు అయినా అనుకోవడం. ఆమె చెప్పింది ఇంటి దగ్గర వీలు కావట్లా, మందిరంలో కుదరట్లా, అందుకని నేను నెలకొక్కసారి వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ గదిలో ఏం చేస్తావా? నీకుంది అనుభవం. యేసయ్యకుందేమని? ఆయన ప్రార్థన చేయటి యందు కొండలకు పోయి రాత్రంతా మా నీ 30 రోజుల జీవిత దినాల్లో ఒకరోజు అలా ప్రార్థన చేసి చూడు, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావో. అందుకనే పెళ్లి కుమార్తె గది దీవెనలా నిధి. ఆమె ముఖములో ఒక్కసారిగా ప్రకాశిస్తూ ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా పోతే పెదగిపురం పోయి ఆడ గదులు ఉన్నాయి, మంచి రూములు ఉన్నాయి, తీసుకొని తిని నిద్రపోయి చెప్పండి నాతో రాండి. ఈ 2 ఏడు చేయొచ్చు, తింటచ్చు, నిద్ర. ప్రత్యేకంగా ఒక రోజల్లా ప్రార్థన చేయాలి. ప్రభు అంట ప్రార్థన చేయటం రాత్రి అంతా. ఎక్కడికి వెళ్ళాడు? కొండలకు. ఇప్పుడు ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఈ 12 మంది కాడ కుదరదని ఆయన ఒక్కడు వెళ్ళి ఏం చేశాడు? ఇంకా చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ మీదకి పోయాడు. ఏకాంతంగా. అసలు ఒక రోజు నెలలో ప్రార్థన దినం ఉండాలండి. నీ జీవితంలో ప్రార్థన దినం ఉండాలి. ఆ రోజు మరి ఏమీ చేయకూడదు. కేవలం ఈ రోజు ఏంటిది? ప్రార్థన. ఈ క్రమంలోకి మనం అందరం వచ్చుదుముగాక. మంచి పాత నిబంధన గ్రంథంలో వారములో 2 దినాలు ఉపవాసం ఉండేవా? వారంలో నీకు అనుకూలమైన 2 దినాలు ప్రార్థనకు ఉపవాసం ఉండాలి. నువ్వు ఉపవాసం ఉండాలి. అది నీ ఒంటికి, నీ ఇంటికి మంచిది. పూర్వకాలం తిండి లేక చచ్చేవాళ్ళంట. తిండి లేక, ఇప్పుడు తినలేక ఎంత తేడొచ్చిందో తెలుసా? కాబట్టి వారానికి 2 దినాలు ఏముండాలి? పాత నిబంధన గ్రంథం ఇలా ఉంది. అందుకని పరిసయ్యుడు వచ్చి ఏం చెప్పాడు? సుంకరి పరిసయ్యుడు వచ్చినప్పుడు ప్రార్థనకి వెళ్ళినప్పుడు, అయ్యా నేను వారానికి 2 దినాలు నా సంపాదన అంతటిలో 10వ వంతు
సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన దానిలో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. ఆమేన్. నీకు తెలియకుండానే దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆశీర్వాదాలు వారానికి 2 దినాలు ఉపవాసం తెలుసమ్మా. అలాగే దేవుడిచ్చిన దానిలో 10వ భాగం ఇవ్వాలి. ఇలా నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి చూడు. అద్భుతం. నెలలో 1 దినం పూర్తిగా ప్రార్థనకి అంకితం అవ్వాలి. ఆమేన్. నెలలో 1 దినం అలా చేస్తే మన ఆత్మీయ జీవితం దీవెనకరంగా మారుతుంది. ఆమేన్. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. యేసయ్య శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతోను కన్నీళ్లతోను ఎట్లా చేశాడంట? మహారోదనం. కన్నీళ్ళు. ఆమె ఏడుస్తుంటే పక్క రూములో నాకు వణికిపోతున్నాయి కాళ్ళ. ఆ ప్రార్థన చేశాను, ప్రభువా అయ్యా 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 ప్రభువా అయ్యా, నువ్వు నాకు కనబడాల్సిందే, నువ్వు నాతో మాట్లాడాలయ్యా. కండిషన్గా ప్రభువును అడుగుతావు. చుట్టూ ఎవరున్నారా లేరా, ఈ ఏడుపు ఎవరన్నట్టు పట్టించుకోరామా. అద్భుతమైన ప్రార్థన చేసింది. 7 గంటలు చేసింది, 6 గంటలు చేసిందమ్మా ప్రార్థన. దేవుడు ఎందుకు రాడు ఆమె దగ్గరికి? నువ్వు కూడా రావాలంటే ఎట్లా? నీతో కూడా మాట్లాడాలంటే ఎట్లా? ఎంత వ్యత్యాసం ఉంది ఆలోచించండి. ప్రభు అంట మహారోదనముతోను కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాడు. మరి ఆయనలో పాపం లేదు కదా, ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడై ఉండి అంత ప్రార్థన చేస్తే పాపులమైన మనం ఎంత ప్రార్థన చేయాలి? ఇంకెంత ప్రార్థన చేయాలి? ఎంత కన్నీరు గారవాలి? ఎంత వేదన చెందాలి? లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఎలా మారిపోయింది? అలాంటి ప్రార్థన చేశాడు ప్రభు. చెమట రక్తముగా మారింది. అంటే ప్రార్థన నీ గదిలో ఉండునుగాక. పెళ్లి కుమార్తె గది అంటే అలాంటి ప్రార్థనతో సిద్ధపడాలి. ప్రార్థనతో సిద్ధపడిన పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని యొద్దకు సంతోషంగా వెళ్ళగలదు. ఆమె ప్రార్థన లేకపోతే పెళ్లి కుమారుని యొద్దకు అంత ఆనందంగా వెళ్ళలేవు. సిద్ధపాటు లేనట్లే. సిద్ధపాటు లేదు. సిద్ధపడిన వాళ్ళు పెళ్లికి ఎట్లా అరుకులు అవుతారు? పెళ్లి ఆ మహోత్సవంలో ఎలా నిలబడతారు? గుర్తుపెట్టుకోవాలి. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. ఆ సిద్ధపాటు నువ్వు నేను ఎక్కడ ప్రారంభించాలి? చర్చిలోనా? ఎక్కడమా? నీ గదిలో. మర్చిపోతున్నా. ఎక్కడా? నీ గదిలో నువ్వు మొదలు పెట్టాలి. నీ గదిలోనే నీ ప్రార్థనను ప్రారంభించాలి. ఆ గదిలో దేవుని తోటొచ్చి నీకు ప్రత్యక్షమగుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరు